కాస్త అంటే క్షవరం అయ్యాక వివరం వచ్చిందని అనుకోవాలేమో, కాస్త తక్కువగా మాట్లాడుతూ ఉన్నారు. ఎవరితోనూ అంటే పవన్ కళ్యాణ్ మీద కానీ, చంద్రబాబు మీద కానీ, లోకేష్ మీద కానీ, ఏ కూటమి నాయకుల మీద కానీ, ఈ ప్రభుత్వ విధానాల మీద కానీ మాట్లాడడం లేదు. బట్ ఇప్పుడు సీన్ రివర్స్ అయినట్టుగా తెలుస్తోంది. వైసీపీ ఇన్నాళ్లు సపోర్ట్ చేసిన వైసీపీ ఇప్పుడు తనను వదిలేసింది కాబట్టి ఇది చాలా దారుణము అంటూ సజ్జల రామకృష్ణారెడ్డి మీద కొన్ని వ్యాఖ్యలు చేశారు. అండ్ ఆ పార్టీ జాయింట్ సెక్రటరీ అండ్ అధికార ప్రతినిధి కార్బూరి వెంకటరెడ్డి మీద కూడా కొన్ని వ్యాఖ్యలు చేశారు. ఒకసారి అవి విందాం. నేను రెండు దినపత్రికల్ని పొద్దున్నే ఇలా సాకిలో పెట్టేది దేనికంటే బోరగడ్డ అనిల్ అనేటటువంటి ఒక రౌడీ షీట్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అంటగడుతూ వీళ్ళు రాసినటువంటి మార్పులు. బోరగడ్డ అనిల్ అనేటువంటి రౌడీ షీటర్ అంట. బోరగడ్డ అనిల్ కుమార్ లా చేసిన వ్యక్తి, జగన్మోహన్ రెడ్డి కోసం రాజకీయాల్లో ఉన్న వ్యక్తిని సరే నేను ఇంకో మంచినీళ్ళు కూడా తాగేదానికి లే చెప్తా ఉన్నా. నేను నాకు ఒకటే నాకు అవమానం జరిగిందన్నా. వాడు నన్ను రౌడీ షీటర్ అనే దానికి హైకోర్టు చెప్పేదన్నా డోంట్ టేక్ ఆఫిసివ్ స్టెప్స్. దీని మీద మీరు మాకు ఎక్స్ప్లెనేషన్ ఇవ్వకపోతే మీకు మెమోలు దాఖలు చేస్తాం. నీళ్ళ వాళ్ళు 12 మంది పోలీస్ ఆఫీసర్స్కి కూడా ప్రభుత్వం 12 మంది పోలీస్ ఆఫీసర్కి మెమోలు ఇచ్చిందన్నా. నన్ను రౌడీ షీటర్ ఉన్నందుకు ఎన్నోసార్లు ఫోన్ చేశాను. ఈ విషయం నేను జగన్మోహన్ రెడ్డి గారి కేఎన్ఆర్ కి 3 రోజుల క్రితం నేను మెసేజ్ పెట్టినా. నాకు చాలా ఇబ్బందిగా ఉంది. జగన్మోహన్ రెడ్డి గారికి తెలియజేసి వెంటనే ఒకసారి ఫోన్ మాట్లాడుతున్నాను. అతను చెప్పడు సాక్షులు ఏదైనా చూసేద్దామా వెళ్తే నా వైఫ్ సాక్షులు పిలిస్తే మేడం మేము రావడానికి లేదు, సజ్జల ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి, బోరగడ్డ అనిల్ కుమార్ చేతి కవర్ చేస్తాను. ఏం పాపం చేశాను నేను? ఏం పాపం చేశాను? మాకు ఈ స్థితిని కల్పించినారు. ఈ పొద్దు మీరు రోడ్డు మీద వచ్చేసారు ఫ్యామిలీ మరి మొత్తం. వైసీపీ అధికారంలో ఉండగా ఆ పార్టీ బోరగడ్డ అనిల్ కుమార్ ని ఓన్ చేసుకోలేదు, బట్ పరోక్షంగా సహాయం చేసింది పార్టీ అధిష్టానం అనేది ఒక చర్చ. ఇప్పుడైతే మా పార్టీ కాదు, మాకు సంబంధం లేదన్నట్లుగా ఆ పార్టీ నాయకులు ఉంటూ ఉన్నారు, వాడుకుని వదిలేశారు అని చెప్పి బోరగడ్డ ఆరోపిస్తూ ఉన్నారు. ఏంటి వాడుకుని వదిలేశారు బోరగడ్డని? అంటే బోరుగడ్డ ఇప్పుడు బోరుమంటున్నారు, బోరును విలపిస్తున్నారు. సరే, ఆయనలో ఆవేదన ఉండొచ్చు. నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున నేను వైఎస్ జగన్మోహన్ రెడ్డి కోసం నేను పరిధులు దాటాను, నచ్చినట్టు మాట్లాడాను. ఇప్పటి ముఖ్యమంత్రి, అప్పటి మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఇప్పటి మంత్రి, అప్పటి జనరల్ సెక్రటరీ టీడీపీ లోకేష్, అలాగే పవన్ కళ్యాణ్ని, చిరంజీవి ఫ్యామిలీని ఒరే నచ్చినట్టుగా, అంటే ఆ పదాలు ఇప్పుడు మనం వాడలేము. అలాగే ఎవరైతే ఇతను కొన్ని వ్యాఖ్యలు చేస్తే ఆ వ్యాఖ్యల మీద సోషల్ మీడియాలో రెస్పాండ్ అయ్యారో వాళ్ళకి ఫోన్లు చేసి నువ్వు ఎక్కడ ఉన్నావు, వరంగల్లో ఉన్నావా, కరీంనగర్లో ఉన్నావా, ఖమ్మంలో ఉన్నావా, నీ ఇంటికి వస్తా, ఎట్లా తప్పించుకుంటావో చూస్తా, నువ్వు అనిల్తో పెట్టుకున్నావు. మరి అవన్నీ దేనికి ఇండికేషను? ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వదిలేసిందని బోరుగడ్డ అనిల్ అంటున్నారు. నిజంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున అటు ఒక రకంగా అటు వాళ్ళ మీద మాట్లాడారు. బోరుగడ్డ అనిల్ను ఒక రకంగా కొన్ని అంశాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా కూడా వాడుకుంది. అది వాస్తవం, అందులో రెండో అభిప్రాయం లేదు. రెండోది, సజ్జల రామకృష్ణారెడ్డి బోరుగడ్డ అనిల్ కలిసిన ఫోటోలు కొన్ని ఆ మధ్యకాలంలో ప్రచారంలోకి వచ్చాయి. ఇది రెండోది. మూడోది, బోరుగడ్డ అనిల్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సభ్యత్వం ఉందని ఏ ఒక్కరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారికంగా ప్రకటించలేదు. ఇది వాస్తవం. రెండు, నిజంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతో సంబంధాలు ఉంటే మీరు ఎందుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయంలో ఇంతగా తెగించి మీరు మాట్లాడారు? అప్పటి నేతలపైన, వ్యాఖ్యలపైన జగన్ జోలికి వస్తే సంగతి చూస్తా ఉన్నారు, రకరకాల ఆరోపణలు చేశారు, రకరకాల ఇష్యూస్ని తెర ముందుకు తెచ్చారు. కానీ ఆ టైంలో నిజంగా మీరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతో సంబంధం ఉంటే అవే వ్యాఖ్యలను మీరు మీడియా సమావేశం, పార్టీ కేంద్ర కార్యాలయంలో మీడియా సమావేశం పెట్టి మాట్లాడొచ్చు కదా. ఎందుకంటే అధికార ప్రతినిధులు, చిన్న నేతలు, జాయింట్ సెక్రటరీలు కాని వాళ్ళు కూడా మీడియా సమావేశాలు పెట్టారు ఆ టైంలో. ఇంత హడావుడి నడిచింది. మరి ఏమైపోయింది? ఇదేంటంటే, సరే బోరుగడ్డ అనిల్కి ఇప్పుడు ఆవేదన ఉండొచ్చు, పార్టీ పట్టించుకోవట్లేదు, నేను పార్టీ కోసం చేశానని. కానీ నువ్వు పార్టీ వ్యక్తి అని పార్టీ ఎప్పుడు చెప్పింది? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారికంగా బోరుగడ్డ అనిల్ మా సభ్యత్వం ఉన్న మనిషి, మా పార్టీ నేత అని చెప్పిందా? జగన్మోహన్ రెడ్డి పాల్గొన్న సభల్లో మీరు ఇప్పుడు పాల్గొన్నారా? ఆ పార్టీ రాష్ట్ర శిక్షణ తరగతుల్లో పాల్గొన్నారా? పార్టీ జిల్లా కమిటీలో ఏమైనా ఉన్నారా? పార్టీ అధికార ప్రతినిధిగా ఉన్నారా? ఏమీ లేదు. పార్టీకి నేను సానుభూతి పరుడిని, పార్టీ కోసం కష్టపడ్డాను, జగన్మోహన్ రెడ్డి కోసం నిలబడ్డాను, నాకు జగన్మోహన్ రెడ్డి అపాయింట్మెంట్ ఇవ్వండి, ఇప్పుడు రోడ్డును పడిపోయానని బోరుగడ్డ అంటున్నారు. ఇది ప్రతి ఒక్కరికి బిగ్ మెసేజ్, అటు తెలంగాణలో కావచ్చు, ఆంధ్రప్రదేశ్లో కావచ్చు. ఏదో పార్టీ రేపొద్దున రక్షిస్తుంది, ఒక పార్టీకి అనుకూలంగా మాట్లాడితే,
ఒక పార్టీ లైన్ పైన గట్టిగా మాట్లాడితే రేపు పొద్దున్న పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మనల్ని అందరం ఎక్కిస్తుంది, తెర వెనక మనకి అప్పటికప్పుడు వాళ్ళు ప్రోత్సహిస్తున్నారు కాబట్టి మనం రెచ్చిపోదాము అంటే పుచ్చిపోతారు. రెచ్చిపోతే పుచ్చిపోతారు. ఇది ఈరోజు బోరుగడ్డ అనిల్ విషయంలో జరిగింది. రాజకీయ పార్టీలు ఖచ్చితంగా ఇలా ప్రొవోకింగ్గా మాట్లాడే వాళ్ళని, ఎదుటి పక్షంపై విపరీతంగా దాడి చేసిన వారిని వాడుకుంటాయి. ఎందుకంటే అవి రాజకీయ పార్టీలు. అవి రాజకీయ పార్టీలు, అవేవి ప్రైవేట్ లిమిటెడ్ సంస్థలు కాదు. దే ఆర్ ఆల్ పొలిటికల్ పార్టీస్. అప్పుడు రాజకీయం ఇప్పుడు ఉందా? లేదు కదా. ఒకటే సోషల్ మీడియాలో పోరు, తెలంగాణలో కానీ ఆంధ్రప్రదేశ్లో కానీ. ఒకరికొకరు ఏనెస్ట్గా మాట్లాడితే ఇటు పక్షం ఎంకరేజ్ చేస్తుంటుంది, ఇటు పక్షం ఈ పార్టీకి సంబంధించిన సోషల్ మీడియా ఎంకరేజ్ చేస్తుంది, ప్రొవోక్ చేస్తుంది, ఆ బైట్స్ నేమో విపరీతంగా తిప్పుతుంది, ఆ కౌంటర్ అటాక్ చేస్తుంటారు, అన్నీ జరుగుతాయి. కానీ రేపు పొద్దున్న మాకు సంబంధం లేదు అంటారు. కామనం. ఎందుకు? నిజంగా బోరుగడ్డ అనిల్ మళ్ళీ అదే ప్రశ్న తలెత్తుంది. ఇప్పుడు పార్టీ సభ్యత్వం ఉందా? పార్టీ లీడరా మీరు? చెప్పండి. మీకు సభ్యత్వం అంటే బోరుగడ్డ అనిల్ ఆ సభ్యత్వం కార్డు చూపించమనండి. సజ్జల రామకృష్ణారెడ్డి నన్ను రానియట్లేదు, శ్రీహరి నన్ను అడ్డుకుంటున్నాడు. సరే, మీరు ఏ వ్యాఖ్యలను చేయొచ్చు. జగన్మోహన్ రెడ్డి మీరు ఇప్పుడు కలవాలనుకుంటున్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓన్ చేసుకోలేనప్పుడు మీరు జగన్మోహన్ రెడ్డిని కలిసి ఏం లాభం? పాయింట్ నెంబర్ 1. రెండోది, ఆ పార్టీ నేత కారుమూరి వెంకటరెడ్డి ప్రస్తావన తెచ్చారు. రౌడీ షీట్ అనే ఆరోపించడానికి వాడేవాడు అని అన్నారు. కారుమూరి వెంకటరెడ్డికి పార్టీలో ఒక గుర్తింపు ఉంది, జాయింట్ సెక్రటరీ, అధికార ప్రతినిధి. ఆయన మాట్లాడాడు అంటే ఆయన అధికారికంగా మాట్లాడినట్టే. పాయింట్ నెంబర్ 3, మీకు రౌడీ షీట్ లేదని కోర్టు చెప్పి ఉండొచ్చు. కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా మీరు రౌడీ షీటర్ అనే చెప్తున్నప్పుడు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా అదే భావన ఉన్నప్పుడు మీరు ఆ పార్టీకి చెందిన వ్యక్తి ఎట్లా అవుతారు అనేది నా ప్రశ్న. ఏంటంటే ఈ సోషల్ మీడియా ఎక్కువైపోయిన తర్వాత ఇన్ఫ్లుయెన్సెస్ పేరుతో వచ్చేయటము, సడన్ గా ఎవడో ఒకడు వచ్చేయటం, వీడియోలు చేసేయటం, బిచ్చలు వీడికి ఎదుటోళ్ళని తిట్టడం, ఎదుటోళ్ళని తిడతా ఎదుటోళ్ళకి ప్రత్యేకంగా ఉన్న రాజకీయ పార్టీలు మెప్పు పొందొచ్చు అన్న ఆలోచన చేయటం. నిజంగా ఆ రాజకీయ పార్టీల్లోనూ ఒకరిద్దరు నేతలు వీళ్ళని ఎలాంటి వాళ్ళు ఎంకరేజ్ చేస్తారు. అప్పటికి వాళ్ళ అవసరం కాబట్టి, అప్పటికి ఇష్యూని ఫ్లేరప్ చేయాలి కాబట్టి, అప్పటికి మంట పుట్టించాలి కాబట్టి. కానీ ఏమైంది? ఆ మంట ఇప్పుడు ఆరిపోయింది. ఆ మంటల్లో ఆరిపోతుంది ఎవరు? బోరుగడ్డ అనిల్ లాంటి వాళ్ళు. అందుకే ఇప్పుడు బోరుగడ్డ అనిలు బోరుని ఏడ్చినా చించుకున్నా ఏం జరగదు. ఇది 2 తెలుగు రాష్ట్రాల్లో రాజకీయ పార్టీలకు సంబంధించి విచ్చలవిడిగా, నేను అదే చెప్తున్నా, విచ్చలవిడితనం వేరు, మద్దతు ఇవ్వడం వేరు. పరిపాలనాపరమైన అంశాలు, పార్టీకి సంబంధించిన సిద్ధాంతాలపైన కొందరు ఆ పద్ధతిగా మాట్లాడే వాళ్ళు కూడా ఉన్నారు. కానీ విచ్చలవిడిగా ఒరే లొచ్చాస కొన్ని పదాలు వాడలేమండి. ఇప్పుడు మనకు నేనే చీఫ్ ఎడిటర్ లెవెల్లో ఉండి నేను వాడలేను, మనం 99 టీవీ సామాజిక బాధ్యతల ఛానల్లో మనం కూడా మాట్లాడలేము. అవన్నీ మనం నచ్చినట్టుగా మాట్లాడితే ఏం జరుగుతుంది అనడానికి ఈ రోజు ఒక బిగ్ ఎగ్జాంపుల్. ఒక బోరుగడ్డ అనిల్ ఈజ్ ఎ బిగ్ ఎగ్జాంపుల్. బిగ్ ఎగ్జాంపుల్ చెప్తున్నా నేను. నచ్చినట్టుగా ఏదైనా రేపు పొద్దున్న ఏ పార్టీ అధికారంలోకి వస్తుంది, మనల్ని ఆకాశాన్ని ఎత్తేస్తుంది, మనం ఇంత కష్టపడ్డాం కదా, ఇంత చించుకున్నాం కదా, ఇంత కేసులు పడ్డాం కదా అంటే, నేను చెప్తున్నా కదా, అన్నీ కూడా రాజకీయ పార్టీలే. అన్ని రాజకీయ పార్టీలే. కేంద్రంలో ఉన్న కాంగ్రెస్, బీజేపీ నుంచి 2 తెలుగు రాష్ట్రాల్లో ఉన్న రాజకీయ పార్టీల వరకు అవి పొలిటికల్ పార్టీస్. ఇప్పుడు సోషల్ మీడియా ఫినామినాస్ మారిపోయాయి, పొలిటికల్ ఫినామినాస్ మారిపోయాయి. ఇప్పుడు సోషల్ మీడియాయే ప్రధాన ఆయుధం. ఒక నెరేటివ్ని బలంగా బిల్డ్ చేయాలన్నా, ప్రత్యర్థిని అటాక్ చేయాలన్నా సోషల్ మీడియా ఆయుధం. ఈ సోషల్ మీడియా ఆయుధంలో, ఈ సోషల్ మీడియా యుద్ధంలో అందుకొచ్చిన ప్రతి ఆయుధాన్ని ప్రతి రాజకీయ పార్టీ వాడుకుంటుంది. అలాగా